పెట్టగలుగుతున్నావా? ఇప్పుడు పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి రమేష్ కన్నా చూడు మీకేం కావాలని అడుగుతున్నారు? ఇల్లు కట్టిద్దాం పశువుల షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బ కొద్దిగా ఆపానా? అంతా సింప్లిఫై అయిపోయింది, అంతా పౌడరు ఈజీ అయిపోయింది. అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా, ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు ఇంకోటి. అదే కదా, ఎందుకంటే దెబ్బ తగిలింది కదా. కనపడుతుంది నీకు? పర్లేదా? అది వచ్చాం గ్లాసులు వేయడమేనా? తాజు ఇట్టొస్తాడు, తాజు ఇట్టొస్తాడు. ఇది కూడా బాగుందమ్మా. ఆగమవుతుంది రా కింద కదా. ఇల్లను అబ్బాయికి ఏదన్నా లోను అదే కాదు దెబ్బలే అప్పుడే చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? లేదు కదా, వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టు, లైట్గా అయిపోయింది. అదాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? పక్కన కూర్చుని రమ్ కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు, ఆయనకి కాలంతా పోయింది సార్. ఉప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది 2019 సార్. 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? బంతి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాదు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంటు పని చేస్తావమ్మా. నువ్వమ్మా ఇంట్లో ఉంటావమ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందమ్మా నీకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను, ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా.
95 నుంచి ఇచ్చాను నేను అప్పుడు. ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టేయగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెళ్లింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పటికి చాలా ఇది అవుతుంది. గది స్లాప్ వేసుకున్నాం. ఓపిక లేక గంట వదిలేదు. ఓపిక లేక 2004 ముందు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాప్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? అంటే మనం ఆల్రెడీ పోయిన 2014-15లోనూ ఇటు సంగతి అని మా రమేష్ గారు రెండు పేర్లు పెట్టుకున్నా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటు ఇటు కట్టుకున్నా ఇచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్జెట్ అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేకంటే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ వాడుగా అసలు 2019లో ఎలక్షన్లో తలకాయ ఏది కాలు కాదు కాలు అప్పుడు నీకు ఇదైంది అప్పుడు 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఇక్కడ నుంచి బూత్ 900 కోట్లు వినుకోండి హౌసింగ్ లో పెట్టి చేసేస్తారు సార్. ఇల్లు కంప్లీట్ చేయించారు. అదే కదా అందుకే అడుగుతున్నా, ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమ్మీడియట్ చేసి నువ్వు పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో వాళ్ళు కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలు 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాదు నువ్వు చెప్పేసి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్ లైట్లో చేసుకుంటున్నాను. ఊళ్ళో చేస్తా ఉపాధి పంపిస్తున్నాను. మనం యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టుకొని చేసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రాట్లా. నాకు ఎప్పుడు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా ఒక షాప్ పెట్టుకుందామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోన్, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అది అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయదు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తాను? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ లేదు. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000 5,000 4,000 వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా అది ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. ఏడుకొండ. లేదా చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? మాగాడి. ఏమైనా పంట వేస్తారు? ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా? నేను పని చేస్తాను, మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్రండి, ముగ్గురు ఇట్రండి, పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్కి ఏదన్నా. ఎక్కడ? ఇంటి ముందు లేదు. ఆటోమేటిక్ మిషన్ పెట్టేసాను, ఇచ్చేసి కూడా ఇచ్చేసారు. ఫ్యామిలీని సెట్ చేయండి. ఏదండి పేరు చెప్పుకొని బతుకుతా. ఓకే రండి, తీసుకున్నా.
సార్ పిల్లలు వస్తే రా అడ్డాడు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గానే ఏం ప్రాబ్లం వస్తే ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్, 62 కంప్లీట్ చేశారు సార్. 62. ఆ 2 లేరా వాళ్ళు? సార్ హాస్పిటల్ సార్. ఇటండి ఇంకొక అడ్డోండి అడ్డోట ఓకే రండి రండి భార్య భర్తలు. మీ ఇద్దరు నుంచి మేము కాదు ముందు పక్కన రండి పక్కన చూడే ఇప్పుడు చూడు. మీరు కూడా రండి, అందరూ రండి రండి మీరు రండి. ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా మంచిదమ్మా ఓకే ఓకే చదువుకుంటారా?